ఎవరిని అడిగి ఆ మర్డర్ కేసులో వాళ్ళని వదిలేసావరా? సొంత కూతుర్ని. ఆ అమ్మాయికి మన సిరి వయసు ఉంటుంది తెలుసా? ఈ సెంటిమెంట్ నీకు నాకు బాగానే ఉంటుంది. అంత మాత్రానా నీ ఇష్టానికి వదిలేస్తావా? ఇష్టానికే వదలలేదు బావా. ఐపీసీ సెక్షన్ 104 ప్రకారం ఆత్మరక్షణ కోసం చేసే హత్య నేరమే కాదు. ఈ విషయం నీకు తెలుసని కూడా రిలీజ్ చేశాను బావా. రూల్స్ ప్రకారమే రిలీజ్ చేశానంటావు. అలాంటప్పుడు నా సంతకం ఎందుకు పెట్టావరా? మరి ఇంకేం చేయమంటావు? ఫార్మాలిటీస్, ఎంక్వైరీస్ అంటూ కేసు క్లోజ్ చేసే లోపు ఆ అమ్మాయి లైఫే పోతుంది. నీకేంట్రా ఎన్నైనా చెప్తావు. రేపు ఏదైనా ప్రాబ్లం అయితే నేను సమాధానం చెప్పాలి. పైగా సెక్షన్స్ గురించి నాకే చెప్తున్నావు. ముందు నిన్ను లోపల వేయాలరా. ఉన్న సమస్యలకే తలపరాన తోక్కొస్తుంటే మధ్యలో ఈ సాకసు. నేనేదో బస్సు పట్టుకుని పని చేసుకుంటూ పోతున్నా. అన్నింటిలో మధ్యలో ఏలేట ఆ సమస్యని మళ్ళీ తీసుకొచ్చి నా నెత్తుని నొత్తకు. అర్థమైందా? రేయ్, ఈ పోలీసు ఉద్యోగంలో దయా జాలి ఉండకూడదురా. రేపు ఏదైనా అయితే ప్రెస్కి సమాధానం నేనే చెప్పాలి. ఇది సరిపోతున్నట్టుగా మధ్యలో ఈ లోకల్ పొలిటీషియన్ రుబాబు ఒకటి. తీసుకున్న జీతానికి పని చేస్తే చాలు. నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అమ్మ రాలేదుగా? లేదు, హెడ్ఏక్ అంట. ఈరోజు డుమ్మా. అమ్మయ్య. కొత్త టీచర్కి నేను పద్మా మ్యామ్ కూతురని తెలియదు. ఈ రోజుకి నువ్వే నా ఫాదర్. మ్యామ్ ఏం అడిగినా తలుపు, కానీ నోరు మాత్రం తెరవకు. అవసరమైతే నన్ను 2 పీకు, కానీ దయచేసి నువ్వు మాత్రం మాట్లాడకు. ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మాట్లాడకు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమన్, కూర్చోండి. మీరు నిజంగా సిరి వాళ్ళ ఫాదరేనా? నమ్మలేకపోతున్నారా? లేదు, చూడ్డానికి బాగా యంగ్గా ఉన్నారు, అందుకే. థ్యాంక్ యూ. మామయ్య పడిపోయినట్టున్నాడు. ఏం చేయమంటారు మ్యామ్? చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. చావు బతుకులో ఉన్న మా తాత చివరి కోరిక కాదని లేక చేసేసుకున్నాను. సరే వదిలేయండి. అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది మ్యామ్? ప్రోగ్రెస్ కార్డులో మీలాగే సైన్ చేసింది, చూడండి. యాజ్ ఇట్ ఈస్ దించేసింది మ్యామ్. కానీ నేను కనిపెట్టేశాను. మీరు బ్రిలియంట్ మ్యామ్. ఎంత ధైర్యం నీకు! ఎంత ధైర్యం లేదు మనసు ఎలా వచ్చింది నీకు? ఎలా పెంచాను నిన్ను? మీరు ఆపకండి మ్యామ్. చెప్పు, ఇంకెప్పుడైనా చేస్తావా? చెప్పు. సరే ఉంటా, బాయ్. అది కాదు, హెడ్ఏక్ అని చెప్పావు కదా. లీవ్ పెట్టి హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఈ ఎగ్జామ్ అంటూ స్కూల్కి రావడం ఏంటి పద్మ? రెస్ట్ ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి. సరే. అవును, మీరెక్కడికి? ఓ అదే, సిరి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అడిగింది, సర్ప్రైజ్గా ఇద్దామని. ఇది మాత్రమే ఇవ్వండి, డబ్బులు కాదు. పదా. ఏంటండి అమ్మాయిని కూడా చూడకుండా అలా కొడుతున్నారు? మీలా క్రమశిక్షణ లేకపోతే నేను తట్టుకోలేను మ్యామ్. అలా అని మరీ లేని పిల్లలనే కదా అలా కొడుతున్నావు. అదే అమ్మ కానీ ఉంటుంటే నన్ను ఎంత బాగా చూసుకునేదో. అమ్మ లేదా సిరి? సిరి ఇంప్రూవైజ్ చేస్తున్నప్పుడు చెప్పించాయి. సారీ సిరి, ఈ నాన్న నేను ఇంకెప్పుడు కొట్టడు, ఎప్పుడు కొట్టడు. సారీ. మీ సపోర్ట్ చూసుకుని అది రోజు రోజుకి మొండిదవుతుంది. సరే, నువ్వు చెప్పినట్టు క్యాలిక్యులేటర్ మాత్రం. సారీ మ్యామ్. సరేనా? సర్లే పద. సారీ. సారీ సిరి. ఓకే మ్యామ్. మ్యామ్, ఏమైంది మ్యామ్? ఈ అమ్మాయి ప్రోగ్రెస్ కార్డులో వాళ్ళ నాన్న సంతకం తనే పెట్టుకొచ్చింది. దానికి ఏడుస్తుందా? లేదు, అందుకు వాళ్ళ నాన్నగారు బాగా కొట్టారు. ఎవరు? అవును, అసలే తల్లి లేని పిల్లంట, పాపం. తల్లి లేని పిల్ల? ఎవరు చెప్పారు ఇదంతా? వాళ్ళ నాన్నగారే చెప్పారు. నేను చెప్పలేదే. వాళ్ళ నాన్న. ఓ, ఇంటికి ఆయన ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం. మ్యామ్,
ఈ తల్లి లేని పిల్లకి తల్లిని నేనే. నేనే ఫాదర్ని. సిరి వాళ్ళ మావయ్య నేనే. నా ఇంకా పెళ్ళవలేదు. మీరు అనుకుంటట్టు యంగే. ఆవిడ అడిగారా? ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని. సిరి, ఏంటిదంతా? సరిగ్గా చదవట్లేదు. ప్రోగ్రెస్ కార్డులో నాన్నగారు సంతకం పెట్టావు, పైగా మావయ్యని తీసుకొచ్చి నాన్న అంటున్నావు. ఏంటిది? అన్నిటికీ నన్ను బ్లేమ్ చేయకండి మ్యామ్. అసలు మీ దగ్గర దొరికిపోయేలా సంతకం పెట్టింది మామయ్య. అబ్బో, ఆ సంతకం నాకన్నా చాలా అందంగా పెట్టావు కదరా, అందుకే దొరికిపోయావు. అయితే శాల్వా కప్పి సన్మానం చేయండి. మీకు నేను 1,00,000 సార్లు చెప్పాను మీ కూతుర్ని దారిలో పెట్టమని. ఇంక నాకు చెప్పే ఓపిక లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే నెత్తిని కూర్చుంటుంది. మీ గారాబంతో ఇది నన్ను లెక్కే చేయట్లేదు. సిరి, చట్నీ కావాలా? రేయ్, మీకే చెప్పేది. చెప్పు చెప్పు. మనతో ఉంటే దీనికి గారాబం ఎక్కువైపోతుంది. దీన్ని దారిలో పెట్టాలంటే ముందు స్కూల్ మార్చేయాలి. అవును, ఒంట్లో బాలేదని లీవ్ పెట్టి మళ్ళీ స్కూల్ కిందకు వచ్చాక? రేయ్, ముందు నిన్ను తన్నాలరా, అప్పుడే అన్నీ సెట్ అవుతాయి. హలో, ఆ స్కూల్ మీరు చూస్తారా లేతే నన్ను చూడమంటారా? మిమ్మల్నే. వద్దు నాన్న, ప్లీజ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఓకే. నాకు తెలియకుండా అన్నీ దాచావు. పైనుంచి ఒకరు చూస్తుంటారని తెలియదా? సరే, నేను ఎవరికి చెప్పలే, కానీ అవన్నీ ఎక్కడ తీసావో అక్కడే పెట్టే. కావ్య, నేను ఎవరికి చెప్పలే. హలో, నీకెన్నిసార్లు చెప్పాను, కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వస్తే వెంటనే నా దగ్గరకు వచ్చామని. చూడటానికి డీసెంట్ గానే ఉంటారు. దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. ఇటు చూడు, బీ కేర్ఫుల్. ఏంటండి చిన్న సంతకానికి క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు? తప్పు చిన్నదైనా పెద్దదైనా క్రిమినల్ క్రిమినలే. చెప్పో. ఫొటోస్ తీసుకున్నావా? తీసుకున్నావా? పొద్దున్నే లక్ష్మీ మేడంకి సబ్మిట్ చేయాలి, జాగ్రత్త. ఓకే బా. ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చాయి? ఇంట్లో ఉన్నవి సరిపోవా? వెళ్ళు, తిరిగి పెట్టేసిరా. ఓసే రాక్షసి, ఏంటి మొబైల్ మార్కెట్లో దిగారయ్యా? వెళ్ళు, పెట్టేసిరా. మ్యామ్, తిరిగి ఇవ్వక్కర్లేదు మ్యామ్. సారీ, యాక్చువల్లీ చిన్నపిల్ల కదా, ఏదో తెలియక. ఆల్రెడీ బిల్ పే చేశారు మ్యామ్. ఎవరు? అదిగో వెళ్తున్నారే ఆ సార్.